ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి నిధులపై చర్చిస్తున్నారు. ప్రధానితో సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రస్తుతం చూస్తే ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఏమైనా ప్రకటన ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? థ్యాంక్ యూ మాధురి. కొద్దిసేపటి క్రితమే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీ కీలకమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా ఆర్థికంగా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు వెనకబడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం కంపల్సరీ ఉంటుంది. దీనికోసం ఆయన ఈరోజు ప్రధానమంత్రితో పాటు వివిధ కేంద్ర మంత్రులు కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి కూడా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు అలాగే అమరావతి ఏదైతే అమరావతి రాజధాని ఉందో అమరావతి రాజధాని పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో అమరావతిని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ నేపథ్యంలోనే అమరావతి పూర్తి దేశంలో ఒక రూపుకు రావాల్సిందే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాల్సి వస్తుంది. ఈ రెండు అంశాలపైన కూడా ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు ఇంకా త్వరితగతి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. ఇంకా పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మించాలంటే కేంద్ర సహకారం కంపల్సరీ ఉంటుంది. దీనికోసం ఆయన ప్రధాని మోడీతో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు కూడా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు, అలాగే రాష్ట్రంలో ఎయిర్పోర్టులు అంటే కొత్తగా ఎయిర్పోర్ట్ల విషయంపై కూడా ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించడం జరిగింది. దీని విషయంలో కూడా ప్రధానమంత్రితో కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే రైల్వే కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఈ రెండింటిపైన కూడా సమగ్రంగా నిధులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కూడా ఆయన నరేంద్ర మోడీతో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు నరేంద్ర మోడీతో చర్చించాక సమావేశం ముగిశాక తర్వాత కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి నిధులు ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పటికే నిధుల లోటు చాలా ఉంది. ఈ విషయంలో కూడా కేంద్ర సహకారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించే అవకాశం ఉంది. దాని తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు అలాగే రాష్ట్రానికి రావాల్సిన ఇతర అంశాలపైన కూడా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఇవ్వాల్సింది కూడా ఆయనతో అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంటుంది. మాధురి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.